అర్థం చేసుకుందాం. అందరూ తల వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, పగటి కాలం అంతయు నీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మరి స్తుతి కోడికలు మేము పాలుపంపులు పొందడానికి నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, మరి ఇక్కడ మేము చిన్న మందగా కూడుకొని ఉన్నాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని మీకు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మేము నిన్ను ఆరాధిస్తూ ఉంటూ ఉండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మేము అడుగుతా ఉన్నాం. ప్రభా, మరి ఈ సమయంలో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభా మీరు మా మధ్య నుండి ప్రభా మాట్లాడేది నేను కాదు ప్రభా, ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని నన్ను ప్రభా ఆ మాటలు పరిశుద్ధ వచనములు ప్రభా నన్ను మీరు ఉపయోగించుకొని మీ మాటలు ప్రభా కూడినటువంటి నాకును మాకును అందరూ మా జీవితాలు సరి చేసుకోవడానికి మీరు సిద్ధపరుస్తూ రమ్మని అడుగుతా ఉన్నాం. ప్రభా, మరి ఈ కార్యక్రమం అంతటిలో ప్రభా మీరు తోడుగా వస్తున్న మీ స్తోత్రములు. ప్రభా, మీరు వాక్యము వ్యక్తమవుతూ ఉంటుండగా ఈ సమయంలో కూడా ప్రభా నీ నామానికే మహిమ కలిగినట్టుగా ప్రభు చూపించమని ప్రభా వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు సహాయం చేస్తూ రమ్మని జరగనైనటువంటి ఆరాధన అంతటినీ నీ పాదాల చెంత పెడుతూ ఈ చిన్ని పాత నీ పాసన చేసుకుని కొట్టుకోవడం దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి రాత్రికాల సమయంలో? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప. మరి అక్క కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని ఇది 3వ వారం, మనందరికీ తెలుసు కదా. మనం ఎందుకని ఇక్కడ కూడుకొని ఉన్నామంటే స్తుతి కూడుకలో మనం పాల్గొంటూ ఉన్నాం. అయితే ఇక్కడ స్తుతి కూడుకలో మనం పాల్గొంటూ ఉండడానికి మన గొప్పతనం ఏమీ లేదు. ఆయనకి ఇచ్చినటువంటి ఉచితమైన అపారమైనటువంటి ప్రేమ మన ఎడలో ఉంది కాబట్టి ఇటు రీతిగా మనం కూడుకొని ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం పరిశుద్ధ లేఖనంలో నుంచి మనం పరిశీలన చేసినట్లయితే అందరికీ తెలిసిన వర్తమానమే 91వ కీర్తన 1వ వచనం మనం లేఖనంలో తీసి చదివినట్లయితే, మహోన్నతుని చోటను నివసించువాడు సర్వశక్తుల నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం. చాలండి, మళ్ళొకసారి చదువుతాం అందరం కలిసి. మహోన్నతుని చోటను నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము. మరి రాత్రికాల సమయంలో మనం ఎవరి చోట నివసిస్తా ఉన్నాం, ఎవరి నీడన మనం ఉంటూ ఉన్నాం? అండర్లైన్ చేసుకుందాం. మనం ఆ లైన్ లో 2వ మాటగా ఉంది, మహోన్నతుల చోటలో నివసించేవాడు సర్వశక్తుల నీడను విశ్రమించేవాడు. ఆ నీడను అనే పదం మనం ఆధారం చేసుకొని దేవుని యొక్క లేఖనం మనం పరిశీలన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం ఏ నీడలో జీవిస్తా ఉన్నాం, ఏ వ్యక్తిని మనం కలిగి జీవిస్తా ఉన్నాం, ఏ చోటను మనం జీవిస్తా ఉన్నాం అనేది ఈ రాత్రికాల సమయంలో మనం లేఖలను అనుసరించి మన జీవితాలు మనం సరిచేసుకుందాం. ఒకనొక వ్యక్తి దూర ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ దూర ప్రయాణం చేస్తూ ఉండగా అతను పోతున్నటువంటి మార్గంలో అంతటిలో కూడా ఎండ వస్తూ ఉంటుంది, చెట్లు ఎక్కడా కానరావట్లా. కానరానటువంటి సందర్భంలో ఒకవేళ చెట్టు తగులుతుందేమో, ఏదైనా నీడ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ పోతున్న కొద్దిగా కూడా అతనికి నీడ ఎక్కడా దొరకట్లేదు. కొంత దూరం పోయిన తర్వాత అతను అలసిపోయి దాహమయ్యి సమస్యలు పోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సమయం వచ్చేసింది. అనుకోకుండా ఆ చెట్టు అతనికి సమీపన కనిపిస్తా ఉంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడండి, ఆ చెట్టు కిందకు వెళ్ళి సేద తీర్చుకోవడానికి, అవసరం తీర్చుకోవడానికి ఆ చెట్టు నీడన విశ్రమిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా ఆ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చెట్టు నీడన ఏ విధంగా అయితే ఆశ్రయించి విశ్రమించాడో, నీవు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో మన జీవిత ప్రయాణంలో మనం ఏ నీడను కలిగి ఉండాలి? పరలోకపు నీడను మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేక మంది మనకు ఆశ్రయం ఇస్తానంటారు, నేను నీకు నీడను ఇస్తానంటా ఉంటారు. కానీ వాళ్ళందరూ చూపించేది కూడా తాత్కాలికమైనదే. మనం పరిశీలన చేసినట్లయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పసిబిడ్డకు నీడెవరండి? తల్లి కాదంటారా? తల్లి గర్భంలో పసిబిడ్డ పెరుగుతూ ఉన్న టైంలో ఆ బిడ్డకు నీడనిచ్చేది ఎవరు? తల్లి. అదే రీతిగా మన శరీరంలో ఆత్మ అనేది పెట్టిన దేవుడు ఆత్మకు కవచంలాగా పనిచేసే నీడలాగా పనిచేసేటటువంటి అవయవం ఏంటి మనకు? మన దేహము. అదే రీతిగా మనము ఎండ నుంచి వాన నుంచి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం రక్షింపబడటానికి మనం నిర్మించుకున్నటువంటి వస్తువు ఏంటి? గృహము. అవును కదా.
ఎండ నుంచి వాన నుంచి మనం ఎండలో వానలో కాసేపు ఉండగలం, కానీ అస్తమానం మనం ఉండగలమా? లేవు. రాత్రికాల సమయంలో మనం పడుకున్నప్పుడు వర్షం వస్తూ ఉంటుంది, మధ్యాహ్న సమయంలో ఎండ వేస్తూ ఉంటుంది. ఆ తండ్రి నుంచి మనం రక్షించడానికి ఒక గృహాన్ని మనం నిర్మించుకుంటా ఉంటాం. అదే రీతిగా భౌతికంగా మనం రక్షించడానికి గృహాన్ని నిర్మించుకున్నాం. ఇలా మనం చూస్తూ ఉంటూ పోతే లోకంలో అనేకమైనటువంటి నీడలు ఉన్నాయి. అయితే మనం ఏ నీడలో జీవిస్తా ఉన్నాం అనేది ఈ రాత్రికాల సమయంలో కూడినటువంటి నేను మీరు కూడా మన యొక్క జీవితాలను సరిచేసుకోవాలి. పరిశుద్ధ లేఖనంలో నుంచి మనం పరిశీలన చేసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదివినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. అయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఈ ఏంటండి, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా చదవండి. చాలండి. ఆ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే 8వ వచనం నుంచి ఇప్పటి వరకు మనం చదివినటువంటి వచనాల వరకు ఏమని ఉంటుందంటే, అడవిలోనంట చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లు ఏం చేస్తా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం కూడా అంతే కదా, మన గ్రామాల్లో మన అధికారులను పరిపాలించడానికి, మనల్ని పరిపాలించడానికి ఎవరు కావాలి? మనకి ఒక అధికారి అనేవారు కావాలి. అట్లనే మనం ఏం చేస్తాం? అధికారిని మనం ఎన్నుకుంటాం. అట్లనే అడవిలో చెట్లు కూడా ఏం చేస్తున్నాయంటే, మాకు రాజు కావాలి, ఈ చెట్లన్నిటికని బయలుదేరితే మొట్టమొదటిగా ఆ చెట్ల అడిగిలో ఉన్నటువంటి చెట్లకి ఏం కనపడదంటే, అక్కడ లేఖనం మనం పరిశీలన చేసిన 9వ వచనంలో చూడండి, దేవదారు వృక్షమా ఒలివ చెట్టుని ఫస్ట్ ఏం చేసినాయంటే, అడవిలో ఉన్నటువంటి చెట్లు ఒలివ చెట్టుని అడిగినాయి. ఒలివ చెట్టు ఏం చెప్తుందంటే, దేవునికి నరులు నా తైలంతో దేవునికి అభిషేకిస్తారు, నేను అది ఇవ్వకోకుండా నేను రాజుగా నియమించుకోవడానికి నేను ఇష్టపడతానా ఏంటి? నేను రాజుగా ఉంటానని నేను మీకు ఉండనని చెప్పేసి. రెండవ మనం పరిశీలన చేసినట్లయితే, అదే అడవిలోనే చెట్లు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి. మరి మీరు రాజుగా ఉంటావు అని అంజూరపు చెట్టుని అడిగినప్పుడు ఏమంటదంటే, నేను ఫలము నెచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, నరులకు నేను రాజుగా ఉండడానికి ఇష్టపడనని చెప్తా ఉంటది. మూడవదిగా మనం అక్కడ పరిశీలన చేసినట్లయితే ద్రాక్ష చెట్టు ఉంటది. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమంటదంటే, అక్కడ నేను ద్రాక్షారసములు ఇస్తాను కానీ నేను మీకు అధిపతిగా ఉండటానికి ఇష్టపడట్లేదు అంటది. కానీ అక్కడ ముండ్ల పద ఏమంటుందంటే, చదవండి ఒకసారి మరొకసారి. అది ముండ్ల పద చాలండి. అక్కడ ఏమంటూ ఉందంటే, పరిశుద్ధ లేఖనం నుంచి అడుగు చెట్లని నీవు వచ్చి మమ్మల్ని ఏరమని ముండ్ల పొద యొక్క మనవి చేస్తున్నాయి. ముండ్ల పొద అనగా ఈ లోకంలో మనకు శ్రమలకు చిక్కులకు సాదృశ్యం. ఇప్పుడు మనం మార్గంలో పోతా ఉంటే ఏదన్నా ముండ్ల పొద కంటే మనం సేద తీర్చుకుంటామా? అది నీడగా మనకు ఉంటుందా? ఉండదు. ముండ్ల పొద అనేది మన జీవితాలకు శ్రమను తీసుకొస్తా ఉంటది. ఇహలోకమైనటువంటి శ్రమలకు ఆకర్షణీయమైనటువంటి మన జీవితాలను పడవేస్తూ ఉంటది. అంతేకాకుండా మనం లోకాస్తులకు లోబడిపోతా ఉంటాం. అక్కడ ఏమంటూ ఉన్నారంటే, మీరు రాజుగా నియమించు కోరిన ఎడల రండి, నా నీడ విశ్రమించండి అంటుంది. ఒకవేళ రాకపోతే ఏమైందంట? లేదా అగ్ని నాలా నుండి బయలుదేరి లేబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఆ ముండ్ల పొద పిలుస్తా ఉంది. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో కూడా ముండ్ల పొదల్లాగా నీ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా ఉండి నువ్వు నా వైపు సహవాసం చేయి, నాతో సహవాసం చేయని పిలుస్తూ ఉన్నారేమో, నీకు కావాల్సింది ఆ నీడ కాదు. ఒక వ్యక్తి ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఒక చెట్టు కనపడగానే ఏ విధంగా సేద తీర్చుకుంటూ ఉన్నాడు, చెట్టు కింద లోకానుసారంగా సేద తీర్చుకున్నటువంటి వ్యక్తి ఆ నీడ కింద మనం జీవించాలి. కానీ ఈ ముండ్ల పొద అనేటువంటి ఆ నీడను ఆశ్రయించి మనం ఉండకూడదు. ఒకవేళ ముండ్ల పొదను మనం ఆశ్రయించి ఉన్నట్లయితే మనకు మనమే లోకంలో శ్రమలు కొని తెచ్చుకొని పోతూ ఉంటాం. అట్టి రీతిగా నువ్వు అయినా ఉండకూడదు. మరి ఎందుకు దేవుడు చూపించాడంటే, లోకంలో మంచి చెడు ఉంటది కాబట్టి మంచి ఏదో చెడు ఏదో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం ద్వారా ఈ ఉపమానాన్ని దేవుడు మనకు చూపించి ఉన్నాడు. అదే రీతిగా మనం పరిశీలన చేసినట్లయితే, ఇప్పుడు మనం పరిశీలన చేసింది ఏంటండి? ముండ్ల పొద నీడ. అది దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. దానివల్ల లోకాశలు, శరీరేచ్ఛలు, కామము, ద్వేషము, కోపం అన్నీ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి
ఒకవేళ ముండ్ల పొద ఏమంటుంది, మీరు నాలోకి రాకపోతే నేను అన్ని కాల్చివేస్తానని చెట్లతో చెప్తుంది. ఈ రోజున కూడా మనము సాధారణంగా మనం ఆశ్రయించినట్లయితే మన జీవితం కూడా అగ్నిలో కాల్చివేయబడతాం. అటు రీతిగా నీవు నేను ఉండకూడదని దేవుడు ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం పరిశీలన చేసినట్లయితే యోనా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం పరిశీలన చేసిన, మొదటి నుంచి 10 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు యోనా దేవుడి మీద కోపపడతాడు. కోపపడిపోయి, దేవా నువ్వు కృపగల దేవుడు, అత్యంత కనికర దేవుడు, నువ్వు నాకు ఇట్లా చేయవని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అతడు దేవుని మార్గంలో కాదనుకు తర్షీషు పట్టణంకి పోతాడనమాట. ఆ తర్షీషు పట్టణానికి పోయినప్పుడు ఆయన తూర్పులో ఉండి వెలుపలకు పోతా ఉన్న టైంలో ఏం జరుగుతూ ఉంటదంటే, ఒక దేవుడు అతను శ్రద్ధ తీర్చుకోవడానికి ఒక సొర చెట్టును చూపిస్తా ఉంటాడు. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తల పైగా నీడ ఇచ్చుటకు చేసిన. చాలండి. యోనా దేవుడి మీద కోపపడినప్పుడు కూడా యోనాకు కలిగినటువంటి శ్రమను పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడండి? సొర చెట్టుని ఏర్పరిచాడు. మన దేవుడు ఏంటి? వాత్సల్యము గల దేవుడు, కృపగల దేవుడు, జాలి గల దేవుడు. కాబట్టి కోపగించినటువంటి యోనా మీద కూడా దేవుడు ఏం చేశాడంటే జాలిపడి అతను కలిగిన శ్రమను విడిపించుటకై ఒక సొర చెట్టును నాటించి ఆ సొర చెట్టును పెద్దది చేయించి తన తలకు పైగా ఆనిచ్చి పెద్దదైపోయింది. అప్పుడు యోనా ఏం చేస్తున్నాడండి? సొర చెట్టును నీడను విశ్రమిస్తా ఉన్నాడు. కానీ అంతటితో ఆగిపోయాడా యోనా? ఆగిపోలా. దేవుడి మీద ఇంకా కోపపడి నేను చచ్చిపోతాను అని మాటలు అంటా ఉంటాడు. లేఖనం మనం పరిశీలన చేసినట్లయితే బ్రతుకుడి కంటే చచ్చితేనే మేలని చెప్తా ఉంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఇంతలోని ఆ సొర చెట్టుకు ఒక పురుగును కలగజేస్తాడు. ఆ పురుగు కలగజేయటం వల్ల ఆ సొర చెట్టు మొత్తం ఎండిపోతుంది, పాడైపోతుంది. పాడైపోవటం వల్ల యోనా ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎండ వేడిమికున్నాడు, శ్రమల పాలైపోతున్నాడు. ఎండ వేడుకకు ఉంటే అతను రక్షణ ఉంటుందా? ఉండదు. అతను ఏం చేశాడంటే మరలా ఆఖరపడి దేవుని మీద సొమ్మసిల్లిపోతాడనమాట. నాకు నీడ లేదు కదా, చెట్లు ఎట్టా అయిపోయింది ఏంటి అని దేవుని మీద మళ్ళీ అతను బాధపడుతూ ఉంటాడు, కోపడుతూ ఉంటాడు. చివరికి అతను ఏమంటూ ఉంటాడంటే వ్యాకుల పడిపోతూ ఉంటాడు అనమాట. ఏంటి ఇట్లా జరిగిపోయింది ఏంటని. అయితే దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే సొర చెట్టు ఉపమానం ఎందుకు చూపించాడంటే అక్కడ సొర చెట్టు ఒక రాత్రిలోని పుష్పించి పెద్దదైపోయి వెంటనే వాడిపోయేటటువంటి సొర చెట్టుకే నీవు ఇంత బాధపడుతున్నావే, మరి ఆ నినివే పట్టణం గురించి నేనెంత బాధపడాలని దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం ఈ నీడ గురించి మనం మాట్లాడుకోబోయే నీడ ఏంటంటే సొర చెట్టు నీడ తాత్కాలికమైనటువంటి తాత్కాలికమైన నీడ. అదే రీతిగా తాత్కాలికంగా ఎవరెవరు ఉంటారంటే ఇహలోకంలో మనకు రక్త సంబంధికులు, బంధుమిత్రులు మంచిగా ఉన్నప్పుడు అందరూ నిజాన్ని ఆదరిస్తారు, దగ్గరకు వస్తారు, నేనున్నానంటే నీకు భరోసా ఇస్తారు. కానీ నువ్వు ఏదైనా శ్రమలో చిక్కుకున్నట్లయితే, ఏదన్నా ఆపదలో ఉన్నట్లయితే నీవంట ఎవరునో రారు, నీతో ఎవరూ రారు. ఏం చేస్తారు? తాత్కాలికంగా ఉంటారు. కానీ నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, భోగభాగ్యాలు ఉన్నప్పుడు చివరికి వాళ్ళు నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఏమైపోతారంటే వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఎట్లా ఉండాలంటే సొర చెట్టును ఉపమానం చేసుకోకూడదు. తాత్కాలికంగా మన చుట్టుపక్కల ఉన్నవారు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు కూడా మనల్ని తాత్కాలికంగా వదిలేసిపోతూ ఉంటారు. అటు రీతిగా మనం ఉండకూడదు. మూడవదిగా మనం నీడను పరిశీలన చేసినట్లయితే బదరీ వృక్షపు నీడ. ఏమిటండి? బదరీ వృక్షపు నీడ. రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే మీ అందరికీ తెలిసిన ఉపమానమే ఇది. ఏలియా గొప్ప ప్రవక్త, అవునంటారా? ఏలియా గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా 850 మందిని అబద్ధ ప్రవక్తలను జయించిండు. కానీ యెజెబెలుతో బెదిరించడం వల్ల అతను బెదిరింపుకు లోనైపోయి, నిరాశకు లోనైపోయి బదిలీ చెట్టు కింద పడిపోతాడనమాట. అతను మనం గమనించాల్సింది ఏంటంటే ఆ వచనం ద్వారా ఏలియా అనే ప్రవక్త గొప్ప ప్రవక్తే, కానీ బెదిరింపుకు లోపడిపోయి నిరాశకు లోనయ్యాడు, కృంగుదలకు లోనైపోయాడు, నిరుత్సాహంతో ఉండిపోయాడు, నిస్సహాయ స్థితికి చేరిపోయాడు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని ఏదైనా చేయబోతా ఉన్న టైంలో నిస్సహాయ స్థితికి తీసుకెళ్తా ఉంటారు, నిరుత్సాహాన్ని గురి చేస్తూ ఉంటారు.
నిరాశకు తీసుకెళ్తా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని నీడ మీద ఆశ్రయించాలి. అవునంటారా కాదంటారా? మనం ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నాం? దేవుని నీడ మన పట్ల ఉండబట్టే మన ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా మనం ఆరాధన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏలియా ప్రవక్త గొప్పవాడైనప్పుడు కూడా బెదిరింపులకు లోబడి నిరుత్సాహానికి లోనైపోయాడు, జయించలేకపోయాడు. ఒకవేళ మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా మనల్ని ఏదైనా తలపడుతూ ఉన్నప్పుడు మనం ఉంటూ ఉంటాం. మనం ఏం చేయాలంటే మన మోకాళ్ళ నుండి మనం ప్రార్థన చేసుకొని విశ్వాసం వీరులుగా మనం ప్రభు వైపు చూడాలి. ఇంకో నేడుగా మనం పరిశీలన చేసినట్లయితే జల్దరు వృక్షపు నీడ. జల్దరు వృక్షపు అంటే మంచి ఫలాలు ఇచ్చేది. ఇందాక పదరి వృక్షం అంటే రేగిపండు చెట్టు అని లేఖనంలో ఉంది. ఈ జల్దరు వృక్షపు నీడ అనేది బైబిల్లో అద్భుతమైనటువంటి చెట్టు అనమాట. చదవండి ఒకసారి పరమగీతములు 2వ అధ్యాయము 3-4 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే 2 అధ్యాయం 3-4 అడవి వృక్షములలో జల్దారు వృక్షము ఎట్లా ఉండినదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. ఆనందపరతుడనై నేను అతనిని నీడన కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. చాలండి. అక్కడ ఏమంటూ ఉంటుందంటే జల్దరు వృక్షం గురించి ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంది. జల్దరు వృక్షం అనగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం యొక్క రెక్కల నీడ. నా ప్రియుడిని గురించి ఏమనుందండి? పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడంట. జల్దరు వృక్షం ఏ విధంగా ఉందో పురుషులలో ఉన్నటువంటి నా ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు అట్లా రీతిగా ఉన్నాడంట. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే అతను ఇచ్చినటువంటి ఫలములంట మన జిహ్వకు నాలుకకు అతి మధురంగా ఉంటాయి. నేను ఆనందపరుతుడినై ఉంటానని పరమగీతంలో చెప్తా ఉన్నది. చివరికి ఏం చెప్తా ఉన్నాడంటే మనము జల్దరు వృక్షము అడవి చెట్ల మధ్యలో ఎలా ఉందో నీవు నేను కూడా ఇహలోకంలో జీవిస్తూ ఉన్నటువంటి అందుల మధ్య అయినా కానీ ఇహలోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య మనం ఏ రీతిగా ఉండాలి? ప్రత్యేకింపబడినటువంటి మొక్కగా ఉండాలి. ఆ ప్రత్యేకింపబడినటువంటి జల్దరు వృక్షం లాగా మనం ఉన్నట్లయితే పురుషుల్లో ప్రియుడు ఎట్లా ఉన్నాడు అటు రీతిగానే కూడా మన జీవితాలు కూడా దేవుడు సంక్షిప్తంగా వచ్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అతను ఇచ్చేటటువంటి ఫలములు ఏ విధంగా ఉంటాయంటే మన జీవకు నాలుకకు మధురంగా ఉంటాయి. మనకి ఏదైనా నాలుగు మీద పెట్టుకోగానే ఉప్పుగా ఉంటే తింటామా, చేదుగా ఉంటే తింటామా, తీగా ఉంటే తింటామా? ఎక్కువగా తీగా ఉంటే మనం తింటాం. ఏదో మనం నామకార్థంగా చెప్పడం కాదు, కానీ పరలోకపు ఆనందాన్ని మనం అనుభవించాలంటే అతను ఇచ్చేటటువంటి మన ఫలములను మనం ఆనందించాలి. అదే రీతిగా మన అతనితో మనం ఉన్నట్లయితే అతని యొక్క విందుశాలకు మనల్ని కూడా తోడుకొని పోతాడు. ఈ జల్దరు వృక్షపు నీడ అనేది మనకు ఆశ్రయదుర్గముగా ఉంటది, కేడముగా ఉంటది, రక్షణ శృంగముగా ఉంటది. కాబట్టి ఇప్పటి వరకు మనం వచ్చినటువంటి ఈ నీడల గురించి మనం పరిశీలన చేసినట్లయితే అత్యంతమైనటువంటి విలువైన నీడ ఏదంటారు? మాట్లాడాలి. జల్దరు వృక్షపు నీడ. మొట్టమొదటిగా మనం ఏ నీడను చూసాం? ముండ్ల పొదల నీడ. ఆ ముండ్ల పొద నీడ అనేది సాతానుకు సూచన. సాతాను మన శ్రమలలో తీసుకెళ్తా ఉంటది. దానివల్ల మనకు ఉపయోగం లేదు. మరి ఎందుకు ఇచ్చాడంటే అటు రీతిలో జీవితం మాకు దానివల్ల నీకు అనర్థాలు నేనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి రెండవ నీడగా సొరచెట్టు నీడ. సొరచెట్టు నీడ వల్ల మనకి లాభం ఉందా? లేదు. అది తాత్కాలికమైన నీడే. తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం మన జీవితంలో మనం పాడు చేసుకోవడం అవసరం అంటారా? మనం ఏం చూడాలి? నిత్యానందం ఇచ్చినటువంటి శాశ్వత జీవం ఇచ్చినటువంటి యేసు వైపు మనం చూడాలి. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే బదరీ వృక్షపు నీడ. అదే నీడ అంటే మనల్ని విచారింపజేసింది, నిరాశకు గురి చేసే నీడ. అది కూడా మనకు ఉపయోగం లేదు. మనకు ఉపయోగపడేటువంటి నీడ ఏంటంటే జల్దరు వృక్షపు నీడ. అట్టి నీడలో నీవు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో జీవిస్తూ ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడంటే 62వ కీర్తన 5 నుంచి 8 మనం పరిశీలన చేసినట్లయితే
కీర్తన 62:5-8. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండకుము, మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. చాలండి. ఈ ఆశ్రయదుర్గముగా మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? జల్దర వృక్షపు నీడలో నీవు నేను జీవించడానికి సిద్ధంగా ఉండాలి. ఏదో నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెట్టు నీడ తాత్కాలికమే ఉంటది, కానీ ఇహలోక జీవితంలో మనం జీవిస్తాం. మన ప్రయాణంలో యేసుక్రీస్తు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన రెక్కల నీడ మనకు ఆశ్రయదుర్గముగా ఉంటది. మనం చదివినటువంటి లేఖనంలో నిరీక్షణ అని చెప్తా ఉంటది, ఆశ్రయదుర్గం అని చెప్తా ఉంటది. అంతా కూడా ఎప్పుడంటే ఆయనను మనం వెంబడించి ఆయన నీడలో మనం నడిచినట్లయితే ఆయనే నాకు బలమని చెప్తా ఉంటది. మరి రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఆయన ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన నీడలో మనం జీవించడానికి సిద్ధంగా ఉన్నామా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్నో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కూటములు పెడతా ఉంటారు, ఎందరో ప్రసంగికులు చేస్తూ ఉంటారు, ఎందరో పాస్టర్లు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ మన జీవితాలు సరిలేనటువంటి స్థితిలో నీ నా జీవితాలు ఉన్నట్లయితే నీకు నాకు కూడా దేవుడు హెచ్చరించేది ఏంటంటే, ఈ రోజున నీవు ఏ నీడన జీవిస్తా ఉన్నావు? నువ్వు ఒకసారి మనసులో చెప్పుకు తెచ్చుకొని ఆలోచించుకోమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ నీవు ముండ్లపద నీడగా ఉన్నట్లయితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చెప్పాడు. సొర చెట్టు నీడ ఉన్నట్లయితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చెప్పాడు. బదులు చెట్టు కింద ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చెప్పాడు. జల్దర వృక్షం కింద ఉంటే వచ్చేటటువంటి లాభాలు చెప్పాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఈ కుటుంబంలో ఎందుకని కూడుకుని ఉన్నామంటే దేవుడు చేసినటువంటి కృతజ్ఞతాపేరులకి ఆరాధన పెట్టుకున్నాం కాబట్టి కూడుకున్నటువంటి నీవు నేను కూడా ఇంకా మనం తప్పిపోయి ఉన్నామేమో ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం నేరుగా ఎవరెవరో ఆశ్రయిస్తూ ఉన్నామేమో, ఎవరో నాకు ఆశ్రయిస్తారు, ఎవరో నాకు సహాయం చేస్తామని ఆశ్రయిస్తున్నామేమో. కానీ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో జల్దర వృక్షము అడవి చెట్ల నడుమ ఏ రీతిగా అయితే ఉందో నీవు ప్రత్యేకింపబడిన వాడవుగా, ప్రత్యేకింపబడిన దానవుగా ఉండాలని దేవుడు నీకు నిన్ను నన్ను కూడా తెలియజేస్తా ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 2:3 ఏమని ఉంటుందంటే, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకోగలమండి మనం? రక్షణ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఏంటండి? నీడ. ఆయన నీడలో మనం విశ్రమించినట్లయితే ఆయన మనకేమిచ్చినట్టు? రక్షణ ఇచ్చినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు నీడ ఇచ్చినట్లయితే మనకు రక్షణ ఇచ్చినట్లు. మనం ఎండలో ప్రయాణమైపోతా ఉన్నప్పుడే మన నీడ వచ్చేసరికి ఏమనిపిస్తుంది? అమ్మయ్యా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రక్షణ మాకు దొరికింది అనుకుంటాం. అటు రీతిగానే కాసేపు మనం చెద తీర్చుకుంటా ఉంటాం. అటు రీతిగానే రాత్రికాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, జల్దర వృక్షము వలె నువ్వు ఉన్నావా లేదా? జల్దర వృక్షము వలె నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ జల్దర వృక్షపు ఇచ్చినటువంటి నీడ మనల్ని నిత్య జీవితాన్ని తీసుకుని వెళ్తా ఉంటది. నిత్యాశ్రయదుర్గమైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయనే నాకు బలము, ఆయనే నా కోట, ఎత్తైన శృంగం అని కూడా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని సరిచేసుకోవాలి. మనము ఈ రాత్రికాల సమయంలో ఇప్పటికీ కూడా మనం సరిచేసుకోవడానికి సిద్ధంగా లేవేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపం నిమిత్తమై అనేకమైనటువంటి శ్రమలు పొంది, కొరడాదెబ్బలు పొంది, నీవు పాపం చేసి నేను పాపం చేస్తేనే తప్ప ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. కానీ నీ నా పాపము నిమిత్తం ఆయన కొరడాదెబ్బలు తిని సిలువలో శ్రమ పొంది ప్రాణము విడిచి తను తగ్గించుకొని మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, పునరుద్ధరణలో తిరిగి లేచాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏ నీడను విశ్రమిస్తా ఉన్నాం? ఇంకా మనం సాతాను వెంబడిస్తూ ఉన్నామా? తాత్కాలిక ఆనందం కోసం ఎవరినైనా మనం ఆచరిస్తూ ఉన్నామా? లేదా మనల్ని ఎవరైనా నిరాశకు నిస్పృహకు గురి చేసేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని ఆశ్రయిస్తున్నామా అనేది రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. మనము జల్దర వృక్షపు నీడను మనం కలిగి ఉన్నట్లయితే
అటువంటి రక్షణ మనల్ని పరలోకానికి నిత్య జీవంగా తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఏ నీడలో మనం జీవిస్తా ఉన్నాం. ఒకవేళ మనం మేళ్లు పొందిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టి పక్కదారం వెళుతూ ఉన్నామేమో. కూడినటువంటి నీవు నేను కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలు ఒకప్పుడు ఎంతో రమ్యకరంగా ఉంటాయి, ఇప్పుడు శ్రమల పాలవుతా ఉన్నాయి. ఎందుకనా అంటే మనం పరిశీలన చేసుకోవాలి. కూడినటువంటి నీవు నేను కూడా మన పరిశీలన చేసుకొని మన యొక్క జీవితాలను సరైనటువంటి నీడలో మనం జీవించాలి. ఒక ప్రయాణికుడు లోకానుసారంగా పోతూ ఉన్నప్పుడు తాత్కాలిక నీడను చూసి ఆనందించాడే, మరి నిత్య జీవితంలో మన పరలోక నీడలో పరలోక రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి నీడలో రక్షణను మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదనేది ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా పరిశీలన చేసుకొని, దేవా ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం, మరి ఇప్పటి వరకు నన్ను క్షమించు ప్రభు అని రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఇప్పుడే మనం మారుమనసు పొంది క్షమాపణ దేవుని అడిగితే ఆయన నీడలో మనల్ని చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. జల్దరు వృక్షపు నీడలో నీవు ఉన్నట్లయితే నీకు ఎప్పుడూ కూడా కొరత ఉండదు. అందుకనే కీర్తనలో ఉంటది కదా, ఏమనుంటదండి? దావీదు రాసిన మొదటి గ్రంథంలో ఏమనుంటది? మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపముల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చో, అవన్నీ మనం చేయకోకుండా దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో దివారాత్రంలో మనం ధ్యానించినట్లయితే నీటి కాలంలో ఎవరైనా నాటబడిన మొక్క ఏ విధంగా ఉంటుందో అటు రీతిగా నీవు నేను ఉంచాలని దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని దగ్గర మనం పరిశీలన చేసుకుందాం. అందరూ తరలి వచ్చినట్లయితే ఈ వర్తమానం నీకు నాకు దేవుడు స్వయంగా నాతోనే మాట్లాడాలని అన్నవారు మీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకొని దేవుని వైపు మీ హృదయాన్ని కుమ్మరించండి. మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం మౌనంగా ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తాం. స్తోత్రములు 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 ప్రభువా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు మేము అనేకమైనటువంటి తాత్కాలికమైనటువంటి నీడ, సాధారణ నీడలో ప్రభా, నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి నీడలో మనం జీవిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభా మీరు జల్దరు వృక్షపు నీడ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు తెలియజేస్తూ వచ్చి ఉన్నారు ప్రభువా. ప్రభా మరి ఇక్కడ కూడినటువంటి మేము ఏ నీడలో జీవిస్తూ ఉన్నామో మా యొక్క వ్యక్తిగత హృదయాలకు తెలుసు ప్రభువా. మేము సరి చేసుకోవడానికి మీరు ప్రేరేపించి సిద్ధపరుస్తూ రమ్మని అడుగుతా ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ప్రభువా. మా యందు నీకు ప్రభువా మా హృదయం పట్ల ఇంకా ఆయాసకరమైన మార్గము ఉందేమో, మా హృదయాన్ని మీరు సరిచేస్తూ రమ్మని అడుగుతా ఉన్నాం ప్రభువా. కృప చూపించమని రాత్రికాల సమయంలో మేము ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. మరి కూడి వచ్చినటువంటి పిట్టల ప్రేరణ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. విత్తినటువంటి వాక్యము ప్రభా, ఏ ఏకతమైనటువంటి నేను ప్రభా నాకు ఏమీ రాదు ప్రభా. ప్రభా మీరు నన్ను వాడుకొని ప్రభా మీ మాటలు ఫలింపచేసేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. వాక్యము నా కోసం కాదు, మా కోసము ప్రభా, ఏదో గొప్పతనం కాదు కానీ ప్రభా నీ నామ మహిమార్థమై ఉన్నట్టు కృప చూపించమని అడుగుతా ఉన్నాం ప్రభా. కూడినటువంటి మాకును ప్రభా ఆశీర్వాదకరంగా మీ మాటలు ప్రభా మా హృదయంలో ఫలింపచేసినట్లుగా మీ కృప చూపించి సహాయం చేస్తున్నామని అడుగుతా ఉన్నాం ప్రభా. మేము ఏ ఏకత లేని వారము తండ్రి ప్రభా, అర్హత లేని వారం అయినప్పటికీ మీరు తెలియజేస్తూ ఉన్నారు. లోకంలో నీడలు అనేకమైనవి ఉన్నవి, కానీ నేను నచ్చినటువంటి నీడను నువ్వు కలిగి జీవించినట్లయితే నిత్యానందంలోకి పరలోకంలోకి రక్షణ అనేటువంటి నీడలోకి నువ్వు వస్తావని మీరు పిలుస్తా ఉన్నారు ప్రభా. అయ్యా కూడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం, సహాయం చేస్తున్నామని ప్రభా అడుగుతా ఉన్నాం. అందుకనే భక్తులు సెలవిస్తా ఉన్నారు ప్రభా పాట ద్వారా. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ నడుగు జాడలలో నీ నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నీ నడవాలని. పాడదాం. నేను నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నీ నడవాలని. అవును తండ్రి, నీ నీడలో నా బ్రతుకు గడవాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి. రాత్రికాల సమయంలో నీ అడుగు జాడల్లో మేము గడపాలని మేము ఆశపడుతూ ఉన్నాం ప్రభా. మా హృదయ వాంఛను మేము కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకా మేము ఇతరులు వేరే వాటి పట్ల మేము ఆశ కలిగి ఇంకా జీవిస్తూ ఉన్నామేమో,
ఈ క్షణమైనా మమ్మల్ని సరిచేస్తూ రమ్మని అడుగుతా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ యందు మేము హృదయవాంఛ కలిగి జీవించడం కృప చూపించమని అడుగుతా ఉన్నాం ప్రభువా. అయ్యా నీ సహాయం కోరుకుంటూ ఉన్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో. ప్రభువా ఏ నీడలో జీవిస్తా ఉన్నామో మాకు తెలియక ఇప్పటి వరకు మేము అనేకమైనటువంటి నీడల కింద ఆశ్రయించి ఉన్నామేమో, కానీ నీవు అంటూ ఉన్నావు నన్ను ఆశ్రయించితే వారికి ఏ మేలు కొద్దుగా ఉండదని సెలవిస్తా ఉన్నారు. సింహాపు పిల్లలు లేవు కొలవై ఆకలికునేమో, కానీ నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దుగా ఉండదని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రికాల సమయంలో హృదయవంచ కలిగి మేము జీవిస్తా ఉన్నాం. ఈ సహాయం కోరుకుంటూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చి ఉన్నటువంటి బిడ్డను పేరు పేరుగా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఎవరెవరు ఏ ఆశ కలిగి వచ్చి ఉన్నారో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ కృతజ్ఞత కూడికి ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేయబడి ఉందో నాకంటే ముందుగా మీరు ఎగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు ప్రభా. మరి కృష్ణకుమార్ అక్కడ జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం ప్రభా. మీరు ఆమెకున్నటువంటి అవసరతను మీరు తీర్చండి ప్రభా. ఆమెకున్నటువంటి ప్రతి సమస్య నుంచి, వేదన, బాధ, ఇరుకు ఇబ్బందుల నుంచి మీరు దీవించమని అడుగుతా ఉన్నాం ప్రభా. అదే రీతిగా అక్కడ చేస్తున్నటువంటి పరిచయం ప్రభా బ్రతుకు నిమిత్తమై తను చేస్తున్నటువంటి పరిచయంలో ప్రభు మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభా. మీరు సహాయం చేస్తున్నామని అడుగుతూ ప్రభా ఈ కృతజ్ఞత కూడికలో ఇప్పటివరకు మీరు జయము కలిగి మా పట్ల ఉన్నందుకు మాకు సహాయం చేస్తూ వచ్చిన స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మరి అతి రీతిగానే ప్రభా మరి సంఘ సేవకులు అన్న జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం ప్రభు. మరి అక్కడ మట్టి అమ్మగారు మట్టి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభు. వారి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా మరి ప్రసంగాంకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం. కూడి వచ్చినటువంటి బిడ్డల పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విత్తమైనటువంటి వాక్యము ప్రభావ ఫలింపజేసి నీరు కట్టి ఫలింప చేయమని ప్రభా. చిన్న వాక్యంలో ఒకవేళ తప్పులు ఉన్నా కూడా ప్రభు మీరు సరిచేస్తారమ్మని, మా జీవితాన్ని సరిచేస్తారని కృప చూపించమని ప్రభా. మా ఎడ మీరు కృప చూపించి వాక్యాలను చూపించి సహాయం చేస్తారమ్మని ప్రభా. ఈ చిన్ని ప్రాంతం నీ పాత్రను తెచ్చుకున్న ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. సేవకులకు వందనం తెలియజేస్తున్నాము. అదే రీతిగా పాస్టమ్మ గారికి